గాంధీ భవన్లో ఉన్నా. సో ఈరోజు చివరి రోజు. సో పార్లమెంట్ టికెట్ ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో వాళ్ళు గాంధీ భవన్లో అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు. సో భువనగిరి నియోజకవర్గం సంబంధించిన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి కూతురు కుమ్మం కీర్తిరెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే అప్లికేషన్ ఇచ్చారు. సో ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే భువనగిరి గడ్డపైన నియోజకవర్గ పరిధిలో నాకు మంచి పేరు ఉంది, ఖచ్చితంగా పార్లమెంట్ టికెట్ నాకు ఇస్తే గెలుస్తా అన్న ఒక భరోసాతోటి సో ఆమె టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నిద్దాం. యా మేడం నమస్తే. నమస్తే అండి. సో మీ పార్లమెంట్ విషయం కంటే ముందు సో మీ నాన్న గెలుపు కోసం మీరు క్రియాశీలకంగా పనిచేశారు. సో నిజంగా ఈ 2 నెలల కాలంలో భువనగిరి ప్రజల కోసం మీరు ఏం చేయగలిగారంటే ఏం చెప్తారు? మీరు చూసినట్టయితే మా నాన్నగారు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు గత 2 నెలలుగా ఎన్నోసార్లు ఫైల్స్ అప్రూవల్స్ తీసుకొచ్చారు. మన ఇరిగేషన్ ఫైల్స్ మూవ్ చేసామండి. అలాగే హెల్త్ కేర్ మేము దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. మా ఏరియా హాస్పిటల్ అలాగే ఎయిమ్స్ గురించి కూడా చాలా కృషి చేస్తున్నాము. లాస్ట్ 2 monthsలో మేము ముఖ్యంగా ఈ ఫైల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాము. మా బునియాది కానీ కాలువ, మళ్ళీ అలాగే బసవాపూర్ ప్రాజెక్ట్లో బాధితులైన వారిని కలవడం, వారి సమస్యలు తెలుసుకొని వారిని ఎలా బాగా చేయడము, RRR సమస్య గురించి మాట్లాడారు మన మినిస్టర్ గారితో, చీఫ్ మినిస్టర్ గారితో. మళ్ళీ అలాగనే మూసి ప్రక్షాళన గురించి కూడా చాలా వర్క్ చేస్తున్నామండి. ఎందుకంటే మూసి అనేది చివరిగా వచ్చి ఎఫెక్ట్ అయ్యేది మా కాన్స్టిట్యున్సీలో మా ప్రజలు మాత్రమే. సో మీరు ఓట్లాడారు కాబట్టి మీది కూడా బాధ్యత. సో RRR బాధితులు మాకు కాల్ చేస్తూ ఉన్నారు, బస్వాపూర్ తిమ్మాపూర్ బాధితులు కూడా మాకు కాల్ చేస్తూ ఉన్నారు. సో మార్పు రావాలని చెప్పి మార్పు వచ్చింది, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గెలిచినాడు. సో మాకు ఒక భరోసా ఇస్తారా అని మాకు అడుగుతూ ఉన్నారు. సో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూతురుగా ఆ భరోసా ఆ బాధ్యత మీరు తీసుకుంటారా? రివ్యూ మీటింగ్లో ఆల్రెడీ మన మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆల్రెడీ భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే గారి సమక్షంలోనే. ఇప్పుడు మన మంత్రి గారు ఎమ్మెల్యే గారిని కాదని నేను మాట ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ అలైన్మెంట్ గురించి కూడా వర్క్ చేస్తున్నారు. దాని గురించి ఫైల్స్ కూడా సంబంధించినవి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో భేటీ జరగడం కూడా జరిగింది. ఒకవేళ టికెట్ వస్తే భువనగిరి ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారా? అవునండి, ఆశిస్తున్నాను. సో ఆల్రెడీ మీ కుటుంబం నుంచి మీ నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నారు, వస్తుందని అనుకుంటా ఉన్నారా టికెట్? తప్పేముందండి, అధిష్టానం నిర్ణయిస్తే ఖచ్చితంగా ఇస్తారు. అలా అని అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చినా వాళ్ళ కోసం నేను కష్టపడతాను. సో ఢిల్లీ లెవెల్లో కూడా సో ఆశీస్సులు ఉండాలి, రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ఢిల్లీ లెవెల్లో కూడా ఆశీస్సులు ఉండాలి. ఆ తరహాలో ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? మన గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు యువతని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే నాకు కూడా అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఆల్రెడీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వస్తూ ఉంది, ఆయన దాదాపు టికెట్ ఖరారైన అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. సో నిజంగా ఆయన కన్ఫర్మ్ అయిందా లేకపోతే ఇంకా పెండింగ్లో ఉందా భువనగిరి ఎంపీ సీటు? అధిష్టానమే నిర్ణయిస్తుందండి. సో మనం వెయిట్ చేయాలి. కానీ టికెట్ ఇస్తే రెడీగా ఉన్నారు పోటీ చేయడానికి? రెడీగా ఉన్నాం. సో దానికి తోడు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, భువనగిరి పార్లమెంట్ పరిధిలో కోమారెడ్డి బ్రదర్స్లో ఆశీస్సులు ఉండాలి. ఆశీస్సులు కుమ్మం కుటుంబానికి ఉన్నాయి అనుకుంటున్నారా? ఉన్నాయండి, ఖచ్చితంగా. మీరు చూసినట్టయితే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన మినిస్టర్ గారు చాలా విషయాలలో మా నాన్నగారితో సమయస్ఫూర్తిగా అన్ని ఫైల్స్ చూస్తూ వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారండి. మంత్రి గారు అనుకొని ఎమ్మెల్యే గారికి సపోర్ట్ ఇచ్చి ఎమ్మెల్యే గారు కూడా ఫైల్స్ తీసుకెళ్ళి మంత్రి గారికి ఇస్తేనే ఇవన్నీ ముందుకు జరుగుతున్నాయి. మేము ఇచ్చిన హామీలు మేము ఒకరం అనుకుంటే కాదు, ప్రభుత్వం మొత్తం కలిసి చేస్తూనే అవుతుంది. ఎందుకంటే అంత పెద్ద హామీలు, మీరు అడిగిన ప్రశ్నలు కూడా చాలా పెద్ద పెద్దవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగనివి మేము ఒకరమే చేయాలంటే మాకు అందరు ఆశీస్సులు ఉండాలి. మన వెంకటరెడ్డి గారు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మళ్ళీ మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మన ఎన్నికల్లో భువనగిరికి రావడం జరిగింది. అది మేము ఇన్వైట్ చేసి ఆయన్ని రమ్మని కోరినప్పుడు ఆయన వచ్చారు. సో గ్రౌండ్లో ఏమైనా వ్యతిరేకత కనిపిస్తూ ఉందా మీ పార్టీ పైన? ఈ 2 నెలల కాలంలోనే 6 గ్యారెంటీల విషయంలో ఇబ్బందులు ఏమైనా పడతావరా ప్రజలు? లేదండి, ఏమి ఇబ్బందులు లేవు అంటున్నారు చాలామంది. కానీ ఇప్పుడు మనం ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఆల్రెడీ 2 అమలైనాయి. చాలా అద్భుతమైనవండి. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదానికి ఇంట్లో అందరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు కనుక చూసుకుంటే గ్రాస్ రూట్ లెవెల్స్లో చాలా మహిళలకి కుటుంబ సభ్యుల మీద ఆధారపడాలి. తల్లిగారింటికి వెళ్ళాలన్నా, ఎక్కడైనా బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా, పని మీద టౌన్కి వెళ్ళాలన్నా, సిటీకి రావాలన్నా వాళ్ళు అందరి మీద ఆధారపడాలి. మళ్ళీ ఆరోగ్యశ్రీ అమలు అయింది. 10 లక్షల హెల్త్ కార్డ్ది. ఇది మనకు ఏ వైట్ రేషన్ కార్డు లేకున్నా కూడా ముఖ్యమంత్రి గారు ఇది అందుబాటులోకి వస్తుంది అందరికీ అని చెప్పారు. సో అది అంత పెద్ద ముఖ్యమైన విషయం అండి. ఇంకా సో మీరు మొన్న భువనగిరి నియోజకవర్గంలో గ్రౌండ్లో తిరిగారు అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో. సో ఇప్పుడు పార్లమెంట్ అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి పట్టుందా, గట్టి పట్టుందా మీకు? మొత్తం కాంగ్రెస్ పార్టీ పట్టు అండి. అది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. మన
ఎమ్మెల్యేలు గారు, మన చీఫ్ విప్ బీర్లా ఎల్లయ్య గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, మందుల శామ్యూల్ గారు, వేముల వీరేశం గారు, మళ్ళీ మా నాన్నగారు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, వీరందరి ఆశీస్సులు నాకు ఉంటాయని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కోరుకుంటారా మీకే టికెట్ రావాలన్న ఆలోచన వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేస్తుందండి. సో తప్పకుండా నాకు కనుక అధిష్టానం నిర్ణయించి టికెట్ ఇస్తే వాళ్ళందరి ఆశీస్సులు ఉంటాయి. ఐక్యంగా మేమందరం కలిసి ఎవరికి టికెట్ ఇచ్చినా మేము గెలిపించుకుంటాం. సో మీ సపోర్ట్ ఉంటుంది, ఎవరికి టికెట్ వచ్చినా కానీ మీ కుటుంబం నుంచి అభ్యర్థికి సపోర్ట్ ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. సో ఏం చెప్తారు, కుమ్మం కీర్తిరెడ్డికి టికెట్ ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? ఐఎమ్ యంగ్స్టర్ అండి, నా థాట్ ప్రాసెస్ ఫ్రెష్గా ఉంటుంది, నా ఫోకస్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. ఇవన్నీ నేను టైమ్లీ మన పార్లమెంట్ నియోజకవర్గానికి అందుబాటులోకి రావాలంటే నాకు ఢిల్లీకి ఆపర్చునిటీ ఇవ్వాలి. నాకు టికెట్ ఇచ్చి నన్ను ఢిల్లీని పంపిస్తే ఇవన్నీ ఖచ్చితంగా అందరి కోసం కష్టపడి ప్రయత్నించి నేను కూడా